సో ఎప్పుడు మీరు వచ్చినా కూడా ఒక మంచి కొత్త కాన్సెప్ట్, ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ రంగానికి ఒక యూనిక్గా మీరు ఉండాలి అని ట్రై చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళతో కాకుండా కొంచెం స్పెషల్గా యూనిక్గా ఉండాలి, యూనిక్ కాన్సెప్ట్స్ తీసుకురావాలని ట్రై చేస్తూ ఉంటారు. అసలు ఎలా వస్తున్నాయండి థాట్స్ అన్నీ మీకు? మీరు అసలు పడుకోకుండా ఓన్లీ సో ట్రై చేయడమే కాదు, తీసుకొచ్చిన ప్రతి కాన్సెప్ట్ని సక్సెస్ చేస్తున్నారు. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం చాలా డల్ ఉంది, ఇప్పుడు కష్టం ఇన్వెస్ట్ చేస్తే అని అంటున్నటువంటి టైంలో మీకు ఎలా సాధ్యం అవుతుంది? ఇన్ని వందల ప్లాట్లు అమ్మేస్తున్నారు. ప్లాట్లు మాత్రమే కాదు, మొన్న ప్లాట్స్ కొనుక్కున్న వాళ్ళందరికీ కార్స్, బైక్స్ ఇవన్నీ ఇవ్వడం ఎలా సాధ్యం అవుతుంది మీకు? ఇది డాక్టర్ రమేష్ కావలి గారు వారికి ఉన్న అన్ని వెంచర్స్లోనూ నేను ప్లాట్స్ తీసుకున్నానండి. ఆయన చాలా బెనిఫిట్స్తో ఈ ప్లాట్స్ అనేది కస్టమర్స్కి ఇచ్చి ప్రమోట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా నేను ప్రీ ఇంటర్నేషనల్ ట్రిప్ టు సింగపూర్ అండ్ మలేషియా ఆ ట్రిప్ని ఎంచుకున్నానండి. దాంట్లో భాగంగా నేను ఈ ట్రిప్ని సెలెక్ట్ చేసుకుని వారితో పాటు అదర్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు నేను సింగపూర్ అండ్ మలేషియా వచ్చానండి. కేఆర్ గ్రూప్ చేపట్టిన కార్యక్రమాలను యూట్యూబ్లో చూసిన తర్వాత రమేష్ కావాలి గారికి ఫోన్ చేసి యాక్టివిటీస్ కనుక్కున్నాను. పాన్ ఇండియా ఇంటర్నేషనల్ స్టార్ హోటల్స్ జాయిన్ అయినా, దాంట్లో మెంబర్షిప్ తీసుకున్నాను. తర్వాత ఇంటర్నేషనల్ ట్రిప్కి వచ్చాము, సింగపూర్, మలేషియా. హలో అండి. నమస్తే. సో మీ పేరు? నా పేరు మోహన్ బాబు. మా మిస్సెస్ రమాదేవి గారు. మోహన్ బాబు, రమాదేవి గారు. సో మీకు కేఆర్ గ్రూప్స్ ఎలా తెలుసు? యూట్యూబ్లోనే చూసారా మీరు కూడా? యూట్యూబ్లో చూసి లాస్ట్ 1 year నుంచి చూస్తున్నాము వెబ్సైట్ల చూసి కొత్తగా అనిపించింది ఆ కాన్సెప్ట్. అర్థం కాలేదు. ప్రీ ప్లాట్ అంటారు, ఎక్సైట్ అవుతారు కదా. అందుకే సరే అని మీట్ అయిన తర్వాత చెప్పాను, మీకు ఇట్లా కాన్సెప్ట్ ఉంది అని చెప్పాను. సరే మాకు కూడా జనరల్ ఒకటే తీసుకున్నాం అనుకోండి, సైట్కి వెళ్ళాము, ఒకటే తీసుకున్నాము. ఇంకోటి మా ఫ్యామిలీ కూడా తీసుకుని, ఇంకా యూఎస్ నుంచి మా ఇద్దరు అమ్మాయిలు యూఎస్లో ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా యూఎస్ మా కాన్సెప్ట్ చెప్తే చాలా బాగుంది అన్నారు. అది బుక్ చేశారు. దాంతోపాటు మేము సింగపూర్, మలేషియా ట్రిప్ కూడా తను స్పాన్సర్ చేశాడు. అది చాలా హార్డ్ వర్కర్. అంటే మాకు మెయిన్ ఏంటంటే ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా వినేటప్పుడు వెంటనే జనరల్లీ అందరూ కూడా బిలీవ్ చేయరు, కొంచెం వస్తుంది కదా. మనం డూప్ అనుకుంటాం, ఏదో ఇంకేమండవు ఎక్స్పెక్ట్ అంటే సైట్ వెళ్ళాము. సైట్ చూసిన తర్వాత ఇంకొకటి బుక్ చేసాం. సైట్ చూసి నియరెస్ట్ అదర్ రూట్ దగ్గర 10 minutes వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది. ఇక్కడ గవర్నమెంట్ ఇవి కూడా వస్తున్నాయి, అక్కడ సైట్స్ ఉన్నాయి, చెప్పారు. చాలా బాగుంది. ఇంకోటి మా ఫ్యామిలీకి చెప్తే యుఎస్ నుంచి అతను ఇమీడియట్ డబ్బులు పంపించేసారు. అంటే ఆయన మాట మీద చాలా మంచి, చాలా హార్డ్ వర్కర్. సో ఇంకా ఎవరికైనా సజెస్ట్ చేయాలంటే వ్యూవర్స్ కి ఏం చెప్తారు? కేఆర్ గ్రూప్ లో మీరు అడగండి. మా మాదిరి సింగపూర్ వెళ్ళి నెక్స్ట్ మళ్ళీ ఇంకా ట్రిప్ తిందాం, ఇంకా కార్లు, మోటార్ సైకిల్ కూడా ఇచ్చాడు కూడా. అది ఇవ్వడం ఇచ్చాడు. మాకేంటంటే టూర్ కావాలనుకున్నాం, మేము టూర్కి వెళ్తున్నాం. ఓకే. సో ఒక కార్లు కావాలన్న కార్లు, సో బైక్స్ కావాలంటే బైక్స్, లేదంటే టూర్ వెళ్ళాలంటే ఆప్షన్ మీకు ఇచ్చాను. నేను టూర్కి వెళ్తాను. అది ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ ఫీడ్బ్యాక్ అందించినందుకు వ్యూవర్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ కేఆర్ గ్రూప్ గారు, రమేష్ గారికి, వాళ్ళ ఫ్యామిలీకి అందరికి. సో ఇంకో కస్టమర్ కూడా వచ్చేసారు, అడిగేద్దాము. హలో అండి, మీ పేరు? నిర్మలా అండి. నిర్మలా గారు, ఎక్కడి నుంచి మీరు? వైజాగ్ అండి. మా వైజాగ్ నుంచి వచ్చారు. సో వైజాగ్ నుంచి వచ్చి మనకి ఇక్కడ హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవడం మళ్ళీ. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు కేఆర్ గ్రూప్ లో? నేను యూట్యూబ్ లో చూసానండి. చూసిన వెంటనే మా ఫ్లాట్ బుక్ చేశాను. నెక్స్ట్ తర్వాత అతను కాన్సెప్ట్ నాకు నచ్చి ఇంకా 2 చేశాను. తర్వాత చూసానా లేకపోతే ఇక్కడికి వచ్చి ప్లాట్స్ అన్ని కూడా యూట్యూబ్ లో చూసి 3 బుక్ చేశాను. తర్వాత వచ్చి ఇంకా 2 బుక్ చేశాను. యూట్యూబ్ లో చూడగానే 3 ప్లాట్స్ బుక్. అతని కాన్సెప్ట్ నాకు నచ్చి, అదే తర్వాత విషయం మనం చూసింది చూడండి. ఇలాంటి చాలా కాన్సెప్ట్స్ తీసుకొచ్చారు కదా, డిఫరెంట్ గా చాలా కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా. మీకు ఏ కాన్సెప్ట్ నచ్చింది? నాకు అన్ని కాన్సెప్ట్ నచ్చాయండి, చాలా బాగున్నాయి. చాలా ఉంది. అదేంటంటే ఫస్ట్ 1 రూపీ తీసుకున్నాను, తర్వాత ఫ్రీ ప్లాట్స్ 3 తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకోటేమో ఫ్రీ హౌసెస్ కోసం కూడా మొన్న నేను తీసుకున్నాను. ప్రతిదీ కూడా నాకు కొత్తదనంగానే ఉంది, ఏది చూసినా కొత్తదనంగానే ఉంది. అంటే అతను
కాన్సెప్ట్ బయట వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా నాకైతే బాగా నచ్చింది. అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఫుల్గా అతని వీడియోలు చూస్తే ప్రతి విధి కూడా అతను ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, తెలుస్తుంది కూడా. అయితే మరి మీరు ఒక్కరే కొనేసుకున్నారా? అక్కడ నుంచి వచ్చి మీ వాళ్ళకి ఎవరికైనా సజెస్ట్ చేశారా? ఏమి లేదండి, నేను అసలు సజెషన్ ఏమి చేయలేదు. ఇంకా మా వాళ్ళు ఉన్నారు, ఫారెన్ లో ఉన్నారు. ఇంక ఇవన్నీ అయ్యాక వాళ్ళు ఇంకొక 5 or 10 చేస్తారు కూడా. అందరితో చెప్పాను. అంటే మాది వైజాగ్ కాబట్టి అదే ఇక్కడ అనుకోండి ఒక 10 or 15 అయినా నేను సేల్స్ చేసేదాన్ని. అది అంటే ఆ కాన్సెప్ట్ని బట్టి నాకు మరి ఇంకేం 1 రూపీకి ఎవరు ఇస్తారని మేడం. ఇప్పుడు ఎక్కడ ఎంత చాలా దూరం అయినా సరే మనం 1 రూపీకి ఇవ్వరు కదా. దాన్ని మనకి డెవలప్మెంట్ రిజిస్ట్రేషన్ అనేది మనకి ఎలాగో ఉంటుంది. అది ఇప్పుడు 1 రూపీ కాన్సెప్ట్ అనేది కొన్ని గవర్నమెంట్స్లో ఇస్తాయి కానీ మిగిలినవి ఇవ్వరు అన్నమాట. అంటే ఇవి ఏంటంటే ప్రతిది కూడా అవలంబించినట్టు చేస్తే చాలా మంచి కాన్సెప్ట్, అతను మంచి పేరు కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అది మాకు ఈ 1 రూపీ కాన్సెప్ట్ దీంట్లో ఒక 2 బుక్ చేశాం కదా, మాకు సింగపూర్ క్యాంపు 2 వచ్చాయి. మా అబ్బాయికి నాకు వచ్చింది, కానీ మా అబ్బాయి కొంచెం దీనివల్ల రాలేదు, నేను వచ్చాను. ఓకే, సో ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్. హలో అండి, నమస్తే. నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ నుంచి. మీ పేరు? నా పేరు భాస్కర్ రావు గారు. సో కేఆర్ గ్రూప్ లోనే ఏమి ఇన్వెస్ట్ చేశారు మీరు? కేఆర్ గ్రూప్ లో మేము ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ హోటల్స్ కార్డు, మెంబర్షిప్ కార్డు ఉంటుంది, ఆ కార్డు తీసుకున్నా. ఆ కార్డు తీసుకున్న తర్వాత మేము భువనగిరి దగ్గర ప్లాట్స్ చూసాము. ప్లాట్స్ చూసి తర్వాత చాలా విలేజ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కనుక పాన్ ఇండియా స్టార్ హోటల్స్ లో కాన్సెప్ట్ మీకు బాగా నచ్చిందా? పాన్ ఇండియా స్టార్ హోటల్ కాన్సెప్ట్ బాగా నచ్చింది, అందుకని చెప్పేసి దాంట్లో ఇన్వెస్ట్ చేసాము. 15 lakhs 3 lakhs చేశారు తక్కువకు. అంతేకాకుండా ఇప్పుడు మేము సింగపూర్ మలేషియా ట్రిప్ లో కూడా వెళ్తున్నాం. సో ఈ ట్రిప్ ఎలా వచ్చింది? మీరు అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మీకు సెలెక్ట్ చేసుకోమని చెప్పారా? కాన్సెప్ట్ ఎట్లా? కాన్సెప్ట్ సెలెక్ట్ చేసి ఎవరికి నచ్చింది వాళ్ళని. ఇప్పుడు కార్లు కొంతమంది సెలెక్ట్ చేసుకున్నారు, కొందరు 2 వీలర్స్ సెలెక్ట్ చేసుకున్నారు. అట్లనే సో మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, సో మీ ఇద్దరు కలిసి వెళ్తున్నారు అయితే ఫ్యామిలీ ట్రిప్. ఓకే, దట్స్ గ్రేట్. సో ఎంజాయ్ చేయండి అయితే సింగపూర్ ట్రిప్ ని బాగా. ఓకే, ఆల్ ది బెస్ట్. సో వ్యూవర్స్, కేఆర్ గ్రూప్ లో ఇన్వెస్ట్ చేసినటువంటి కస్టమర్స్ మనతో పాటు ఉన్నారు. సో రమేష్ గారు చెప్పినటువంటి మాటలు కాకుండా కస్టమర్స్ దగ్గర నుంచి నేరుగా వాళ్ళ ఫీడ్బ్యాక్ మనం తీసుకున్నామంటే మీకు కూడా ఆ జెన్యూనిటీ ఏంటనేది అర్థమవుతుందనే ఉద్దేశంతో సో కస్టమర్స్ అందరినీ కలవడం జరిగింది. సో వాళ్ళు ఈ రోజు ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా వెళ్ళబోతున్నారనమాట. సో సాధారణంగా మనం చూసినట్లయితే రియల్ ఎస్టేట్లోనే అక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ని ఇంటర్నేషనల్ ట్రిప్స్కి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. బట్ వేరేస్ కేఆర్ గ్రూప్లో మనం చూస్తే కస్టమర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళని కూడా ఇంటర్నేషనల్ ట్రిప్స్కి తీసుకువెళ్తున్నారు. సో వాళ్ళందరూ చాలా హ్యాపీ మూమెంట్లో కూడా ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి మనం రివ్యూ తీసుకుంటాం. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? గల్లా కామేశ్వరరావు అండి. కామేశ్వరరావు గారు, ఎక్కడి నుంచి మీరు? నేను కూకట్పల్లి అండి. కూకట్పల్లి, హైదరాబాద్. ఓకే, సో కేఆర్ గ్రూప్ మీకు ఎలా పరిచయం, ఎట్లా ఇన్వెస్ట్ చేశారు? కేఆర్ గ్రూప్ నేను సుమన్ టీవీ యూట్యూబ్ లో చూసారా? ఆగస్ట్ లో చూసానండి లాస్ట్ ఇయర్. ఐ కుడ్ నాట్ క్యాచ్ హిమ్ ఫర్ ద 3 months 4 months. He is very busy. I catched him after 4 months in December అండి, లాస్ట్ డిసెంబర్. ఆ డిసెంబర్లో క్యాచ్ అవ్వగానే ఆయన చూడకుండానే ఇన్వెస్ట్మెంట్ పంపించేశాను. ఓన్లీ వీడియోలో చూసేసి ఒక టూ ఫ్రీ ప్లాట్స్ తీసుకున్నానండి భువనగిరి యాదగిరి దగ్గర. ఫ్రీ ప్లాట్స్లో ఒకటి అండ్ డిటీసీపీ లేఅవుట్లో ఒక ప్లాట్ తీసుకున్నానండి. అదేనండి, దిస్ ఇస్ ఇంటర్నేషనల్ ట్రిప్ నౌ. సో ఎలా అనిపించింది మీకు ప్లాట్స్ చూడడానికి? అక్కడ ఎలా బాగున్నాయండి, బాగున్నాయి. సో డెవలప్మెంట్స్ అవన్నీ ఎట్లా ఉన్నాయి? ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి, బట్ it will be. Investment purpose బాగుంది. Investment purpose బాగుంది. You have to live 5 years, then your money will be doubled. ఓకే, సో లొకేషన్ వైజ్ గా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనం తక్కువ ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, లొకేషన్స్ చాలా లాంగ్ ఉంటాయి, అట్లా అని చూసుకుంటారు. ఎందుకంటే ఇది మనకి రీసెంట్ గా త్రిబుల్ అనౌన్స్ చేశారు కానీ ఈ ప్లాట్స్ ఏదైతే ఉందో ఫ్రీ ఫ్లాట్స్ త్రిబుల్ వెరీ నియర్ బై అండి, వెరీ నియర్ బై. ఇఫ్ ద త్రిబుల్ is completed in 5 years, this investment will become double. దట్స్ గ్రేట్. సో మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది డబుల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, రైట్? అనదర్ ఈజ్ వెంచర్. ఐ యామ్ టేకింగ్ వన్ hotel room in the same place. Okay, Pan India hotel start chestunna. One room 300 square feet with 30 square yard undivided share. That also I have taken. Oh, that's great. I am a member of Star India Palm Hotels. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ ఫీడ్బ్యాక్ ని అందించినందుకు కేఆర్ గ్రూప్స్ కి సంబంధించి he is doing very excellent job అండి రమేష్ కావాలి గారు. ఓకే, దట్స్ గ్రేట్. థ్యాంక్ యూ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ.
రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్నటువంటి సంస్థ కేఆర్ గ్రూప్స్. కేఆర్ గ్రూప్ సంస్థ గురించి కానీ, ఆ సంస్థ ఎండి డాక్టర్ రమేష్ కావలి గారి గురించి కానీ, ఈ పేర్ల గురించి అసలు పెద్దగా పరిచయం ఎవరికి అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు తీసుకొస్తున్నటువంటి ఆ కొత్త కొత్త కాన్సెప్ట్స్ ఏమున్నాయో ఆ కాన్సెప్ట్స్ తోటి జనాల నోళ్ళల్లో నానుతున్నాయి వాళ్ళ పేర్లు. సో ఇప్పుడు కూడా ఒక మంచి కొత్త కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చేసారు రమేష్ కావలి గారు. సో సార్తో మాట్లాడేద్దాం. హలో అండి. యా రమేష్ గారు, సో ఎప్పుడు మీరు వచ్చినా కూడా ఒక మంచి కొత్త కాన్సెప్ట్, ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ రంగానికి ఒక యూనిక్గా మీరు ఉండాలి అని ట్రై చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళతో కాకుండా కొంచెం స్పెషల్గా యూనిక్గా ఉండాలి, యూనిక్ కాన్సెప్ట్స్ తీసుకురావాలని ట్రై చేస్తూ ఉంటారు. సో ట్రై చేయడమే కాదు, తీసుకొచ్చిన ప్రతి కాన్సెప్ట్ని సక్సెస్ చేస్తున్నారు. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం చాలా డల్ ఉంది, ఇప్పుడు కష్టం ఇన్వెస్ట్ చేస్తే అని అంటున్నటువంటి టైంలో మీకు ఎలా సాధ్యం అవుతుంది? ఇన్ని వందల ప్లాట్లు అమ్మేస్తున్నారు. ప్లాట్లు మాత్రమే కాదు, మొన్న ప్లాట్స్ కొనుక్కున్న వాళ్ళందరికీ కార్స్, బైక్స్ ఇవన్నీ ఇవ్వడం ఎలా సాధ్యం అవుతుంది మీకు? ఇది థ్యాంక్స్. అయితే మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుందండి. యాక్చువల్లీ రియల్ ఎస్టేట్ అనేది మేము ప్లాట్స్ అమ్మట్లేమండి. ఇక్కడ మేము కొనుక్కుంటున్నాం. యాక్చువల్లీ చాలా మంది అంటే రియల్ ఎస్టేట్ అంటే ఐ మీన్ నాట్ ఏ బిఏ బాస్. యాక్చువల్లీ నేను ఏంటంటే ఇన్వెస్టర్కి వెళ్తా ఉన్నా. నేను నాతో పాటు వీ హ్యావ్ యాక్చువల్లీ 3 teams అనమాట. ఒకటి వచ్చేసి వరల్డ్ వైడ్ ఇన్వెస్టర్ గ్రూప్, అండ్ వీ హ్యావ్ సెలబ్రిటీస్ గ్రూప్ అండ్ మిలియనర్స్ గ్రూప్. నా కంపెనీలో వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఫస్ట్ మిలియనర్ కావాలని కోరుకున్నాను. అక్కడికి వచ్చి పుట్టిన కాన్సెప్ట్ ₹1 ద్వారా ప్లాట్ కొనుక్కునే అవకాశాన్ని కల్పించాము. ₹1 మాకు మార్కెటింగ్ కూడా ఉండదండి. బయట ఏదైతే సోకాల్డ్ కంపెనీస్ వాళ్ళకు దే హ్యావ్ మార్కెటింగ్ టీమ్. మాకు నో మార్కెటింగ్ లేదండి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇలాంటి ఆఫర్స్ ఇవ్వగలుగుతా ఉన్నాం. మొన్న మీ సుమన్ టీవీలో చేసాము 8th రోజు, ఏప్రిల్ 8th మనం 30 కార్స్ వరకు ఇచ్చాము, బైక్స్ ఇచ్చాము. ఈ రోజు కూడా గుడ్ న్యూస్ ఏంటి, ఇప్పుడు సింగపూర్ వెళ్తా ఉన్నాం. వీళ్ళందరూ మీరు పరిచయం చేస్తారు, అందుకే రోజు మా దగ్గర 100 square yards తీసుకున్న వాళ్ళకి సింగపూర్ ట్రిప్స్ ఇస్తా ఉన్నాము. అవి కూడా ఎందుకు ఇస్తా ఉన్నాం అంటే ఇంకా చాలా మందికి ఈ కాన్సెప్ట్ అందించాలని చెప్పి కాన్సెప్ట్ ద్వారా తీసుకెళ్తాం. జనరల్గా ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరైతే బాగా సేల్స్ చేస్తారో అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఇట్లాంటి వెకేషన్స్ అన్ని తీసుకెళ్తుంటారు కదా. మీరు ఇక్కడ ఎవరైతే కొనుక్కుంటున్నారో సో కస్టమర్స్ని తీసుకెళ్ళడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ క్వశ్చన్. యాక్చువల్లీ ఏంటంటే మేడం, ఇక్కడ మార్కెటింగ్ ఏదైతే షేర్ ఉందో ఆ షేర్ మనం మార్కెటింగ్ లేదు కాబట్టి కస్టమర్స్కి ఇస్తాము. అండ్ మాకు ఏవైతే ఓవర్ రైట్స్ ఉంటాయో ఐటీస్ కానీ వగైరా వేస్టేజెస్ కానీ అవన్నీ కూడా కస్టమర్స్కే ఇచ్చేస్తాను. దే ఆర్ నాట్ కస్టమర్స్, దే ఆర్ ఇన్వెస్టర్స్. వీ ఆల్సో టుగెదర్ గ్రూప్ అనమాట మేము అందరం కూడా. అలా చేస్తూ మేము ఏం చేస్తామంటే ఈరోజు మేము వెంచర్స్ చేసుకోవడమే కాకుండా అందులో హోటల్స్ కడుతూ ఉన్నాము, మోటల్స్ కడుతూ ఉన్నాము, అండ్ హౌసెస్ కడుతూ ఉన్నాం. వాటి ఐడియల్గా ఉండకుండా ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మీరు చూసినట్లయితే లాస్ట్ గవర్నమెంట్ ముందు కూడా భూమిలో ఉండింది, అందుబాటులో లేనంత ఆకర్షణకి ఎదిగే రేట్స్. మరి ఈరోజు చూస్తే సినారియో మీకు తెలిసిందే. నాట్ ఓన్లీ గ్లోబల్ వ్యాప్తంలో రియల్ ఎస్టేట్ లేదండి, ఓన్లీ దుబాయ్లో ఉంది ప్రజెంట్ సినారియో. హైదరాబాద్లో మనకు ఉంది, తెలంగాణలో మన కేఆర్ గ్రూప్లో. ఎందుకు ఉందంటే మనం లీస్ట్లో ఇచ్చేస్తాం, కాస్ట్ టు కాస్ట్ ఇస్తూ ఉన్నాం. లాస్ట్ టైం కూడా మేము 100 మెంబర్స్కి ఫ్రీ ప్లాట్స్ ఇచ్చాము. అఫ్కోర్స్ ఇప్పుడు ఒక 8 acres వచ్చింది, ఇంకొక 30 plots వరకు ఫ్రీ ప్లాట్స్ ఇస్తూ ఉన్నాము. అండ్ ఇప్పుడు DTC అప్రూవ్లో ₹1 ద్వారా కొనుక్కునే అవకాశం కల్పించిన ఏకైక కంపెనీ మందే. అలా అంటే ఇప్పుడు కొత్తగా ఎవరైనా వ్యూవర్స్ చూస్తున్న వాళ్ళకైతే వాళ్ళకి ఆ కాన్సెప్ట్ అర్థం కావాలి కాబట్టి కొంచెం బ్రీఫ్గా, సో ₹1 కాన్సెప్ట్ కానివ్వండి, ఫ్రీ హౌస్ కానివ్వండి, సో ఈ కాన్సెప్ట్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాక్చువల్లీ ఏం లేదండి, మనం ప్లాట్ కొనుక్కోవాలంటే బయట ఎలా ఉందంటే ఒక 10 lakhs అనుకోండి, 100 square yards 10,000 per square yard. ఒక ₹10,000 ఒక గజం లాగా, ఒక 100 గజాలు కొంటే 10 లక్షలు అవుతుంది. ఈరోజు పేదవాళ్ళు కొనుక్కోలేని పరిస్థితి. కొన్ని కంపెనీస్ ఇన్స్టాల్మెంట్స్ ఇస్తున్నాయి, ఒక 2 లక్షలు 3 లక్షలు కట్టుకొని నెలకు 10,000 20,000 ఈఎంఐ కట్టంటే వాళ్ళకి వచ్చే శాలరీస్ ఎలా కట్టగలరు? కాబట్టి మనం ఏం చేసామంటే మనకు ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి మనం వృధా ఖర్చు ద్వారా కొనుక్కునే అవకాశం కల్పించాం. అఫ్కోర్స్ మీ దగ్గర ఒక 20 lakhs ఉండి ఒక రిటైర్మెంట్ అయిన పర్సన్ కావచ్చు, వాళ్ళు సేవ్ చేసుకున్న అమౌంట్స్ కావచ్చు, 10 lakhs వెళ్ళి ప్లాట్ కొనుక్కుంటే ఈరోజు అమ్ముకోలేని పరిస్థితి అండి. నేను చెప్తున్నాను వ్యూవర్స్, మీకు నేను క్లియర్గా చెప్తున్నాను, నా పాత వీడియోస్లో ఓల్డ్ వీడియోస్ చూసినట్లయితే కూడా 10 lakhs ఉంటే ప్లాట్ కొనకండి. మీరు ఒక 2 lakhs 2.5 lakhs ప్లాట్ కొనుక్కోండి, ఒక 2 lakhs బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి, కొంచెం గోల్డ్ కొనుక్కోండి, సిప్లో అలా చేయమని చెప్తాను. బయట ఏంటంటే రేట్స్ పెరిగిపోతామని అవైపోతున్నాయని హంగులు చేయించి అది చూసి మార్కెటింగ్ బాగా బూస్టప్ చేసి కొనుక్కున్న వాళ్ళు అమ్ముకోలేని పరిస్థితి. పాయింట్ 1. పాయింట్ 2 వచ్చేసరికి ఏదైతే మనం 100 square yards ప్లాట్ మన దగ్గర 10 lakhs అండి. ఫస్ట్ వాళ్ళు ఇనిషియల్ అమౌంట్ కట్టుకొని వృధా ఖర్చు ద్వారా అంటే ₹1 ₹2 ₹3 ఫస్ట్ మంత్ వచ్చేసరికి ₹500 అవుతుంది. సెకండ్ మంత్ 1000 అంటే వృధా ఖర్చులు 500 ₹1000 ఎంత ఉంటే అంత కట్టుకొని చేసుకోవచ్చు. స్పెషాలిటీ ఏంటంటే ముందే రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నాం, 50% పే చేస్తే. దిస్ ఇస్ కాన్సెప్ట్. రిజిస్ట్రేషన్ కూడా ముందే చేస్తాం, 50% పే చేయాలి. ఓకే. సాధారణంగా ఏంటంటే మొత్తం అమౌంట్ అంతా పే అయ్యేంత వరకు కూడా రిజిస్ట్రేషన్ హోల్డ్ లో పెడతారు, జస్ట్ బాండ్ రాసేసి రిజిస్ట్రేషన్ హోల్డ్ లో పెడతారు. అండ్ మన దాంట్లో ఏదైతే వేస్టేజ్ ఉందో, ఇప్పుడు మనం మార్కెటింగ్ లేదు కాబట్టి ఈ ఆఫర్స్ ఎందుకు ఇస్తామంటే, ఇప్పుడు సపోజ్ మీకే నేను ఆఫర్ ఇచ్చాను, మీరు ట్రిప్ వెళ్ళారు, ఫొటోస్ అవన్నీ ఇన్స్టాలో పెట్టుకోవడం, ఫేస్బుక్లో వాట్సాప్లో పెట్టుకున్నప్పుడు మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ కానీ నైబర్స్ కానీ అడుగుతారు, నేను సో ప్లాట్ తీసుకున్నాను. అప్పుడు మాకు మా కాన్సెప్ట్ అనేది మార్కెట్లో వెళ్తా ఉంది. దే ఆల్సో బికమ్ ఏ ఇన్వెస్టర్. మాకు ఒక 1000 people కావాలండి.
ఆ 1000 పీపుల్స్ 1000 అంటే చాలా మందికి ఫ్యామిలీస్ ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఈ కాన్సెప్ట్స్ వినేటప్పుడు ఇందులో అసలు మీకున్న బెనిఫిట్ ఏంటి, ఇక్కడ ఏం కనిపించట్లేదు. సపోజ్ నేను మంచి క్వశ్చన్ మేడం, థ్యాంక్ ఫర్ ఆస్కింగ్. ఒక 1 crore నేను ఇన్వెస్ట్ చేశాను, ఒక 2 acres వచ్చింది సపోజ్. 2 acres లో ఒక ఎన్ని ప్లాట్స్ వస్తాయి మీకు? 24 ఒక 50 plots to 100 plots వస్తాయి. దాంట్లో ఒక నేను 10 plots ఫ్రీ ఇస్తా ఉన్నాను, రిమైనింగ్ ప్లాట్స్ అమ్ముకుంటాను. దాంట్లో వేస్టేజ్ అయితే పోయిందో మాకు కూడా షేర్ ఉంటుంది కదా, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరూ లాభాలు ఉంటాయి కదా, దాంట్లో మాకు ఎంతో షేర్ ఉంటుంది. నేను పెట్టిన అమౌంట్ పుల్ ఆన్ చేసుకొని నాకు కొంచెం ల్యాండ్ మిగులుతుంది. ఏ వెంచర్ చేసినా ఎవరు బిజినెస్ చేసినా 100% ప్లాట్స్ అమ్ముడు పోవండి, ఒక 30 to 50% పోతాయి. రిమైనింగ్ మన ఇన్వెస్ట్మెంట్, మనం పెట్టిన ఏదైతే క్యాపిటల్ క్యాపిటల్ తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో వెంచర్ డైవర్ట్ చేస్తాము. అలా మేము ఇప్పుడు 4 వెంచర్స్ చేసాము. అండ్ స్మాల్ హోటల్స్ నుంచి స్టార్ హోటల్స్ వరకు వెళ్ళాం. పాన్ ఇండియా స్టార్స్ హోటల్ కూడా స్టార్ట్ చేసాము, తెలిసిందే. సో ఆ కాన్సెప్ట్ గురించి కూడా మాట్లాడదాము. బిఫోర్ దట్ ఏంటంటే ఈ ఫ్రీ ప్లాట్స్ కానివ్వండి, హౌసెస్ కానీ ఎవరు ఎలిజిబుల్, ఎలా ఇస్తారు? ఎవరైనా తీసుకోవచ్చండి. ఫ్రీ ప్లాట్స్ ఏంటంటే రిజిస్ట్రేషన్ చార్జెస్ మీరు పే చేసుకోవాలి. అండ్ డెవలప్మెంట్ చార్జెస్, దాంట్లో ఏవైతే రోడ్స్ అవన్నీ చేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం, దాన్ని చార్జ్ చేసుకునే ఎవరైనా కానీ. అంటే లిమిటెడ్ ఉంటాయి కదా అవి? అదే మేడం, లిమిటెడ్. సపోజ్ మా దగ్గర ఉన్నటువంటి 1000 యూనిట్స్లో 100 మెంబర్స్కి ఇచ్చాము మనం. దాంట్లో క్రైటీరియా ఎవరైనా కొనుక్కోవచ్చండి. కొనుక్కోవడం మీన్స్ గవర్నమెంట్ చార్జెస్ కట్టాలి, రిజిస్ట్రేషన్ చేయాలి కదా. అది కూడా సేల్ డీడే ఇస్తున్నాం మనం, గిఫ్ట్ డీడ్ ఇవ్వట్లా. ఫ్రీ ప్లాట్ తీసుకుని ఎందుకు ఇస్తున్నాం ఫ్రీ అంటే, మాకు కొన్ని ఫ్యామిలీస్ కావాలి అక్కడ మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. స్టార్ హోటల్స్ అని అండ్ వీకెండ్ పార్టీస్ అని అలా మనం డెవలప్ చేస్తాను. అడ్వెంచర్ పార్క్స్, రెయిన్ వాటర్ రైడ్స్, తర్వాత వచ్చేసి గోకాటి వెహికల్స్ అవన్నీ పెడతాం. యాదాద్రిలో RRR పక్కన. ప్రాజెక్ట్ నేమ్ ఈజ్ RRR. అలా చేస్తాను. అండ్ ఫ్రీ హౌస్ విషయానికి వచ్చేసరికి డిటిసిపిలో 200 square yards ఎవరైతే తీసుకుంటున్నారో 20 lakhs అవుతుంది, వాళ్ళకు ఫ్రీ హౌస్ ఇస్తున్నాం 400 SFTలో. దానిపైన రెంట్ కూడా ఇస్తా ఉన్నాం. ఎంత వస్తే అంత కంపెనీకి వాళ్ళకి. మన ఇలాగో పాన్ ఇండియా స్టార్ హోటల్స్ ఉన్నాయి కాబట్టి యాదాద్రి టూరిజంగా డెవలప్ అవుతుంది, టూరిజంగా ఫిల్గ్రిమ్గా అవుతుంది అండ్ ఎంటర్టైన్మెంట్ జోన్గా డెవలప్ అవుతుంది. కాబట్టి మెట్రో సిటీకి దగ్గరలో 1/2 hour to 40 minutesలో వెళ్ళొచ్చు మనం యాదాద్రి. కాబట్టి మనకు ఉన్నటువంటి కార్పొరేట్ కల్చర్ కానీ, స్కూల్స్ వాళ్ళు కానీ, ఫ్యామిలీస్ కానీ వీకెండ్స్లో ఈజీగా వెళ్ళి మనం అక్కడ ఉండి లివింగ్ చేసుకొని మంచి వాళ్ళ అచీవ్మెంట్ చేసుకొని ఎంటర్టైన్మెంట్ చేసుకొని వచ్చేలాగా మనం అవకాశం కల్పించాం. సో ఎవరైనా ఇప్పుడు అక్కడ మీరు చెప్పినట్టుగా ప్లాట్స్ కొనుక్కున్నారు, సో వాళ్ళు అక్కడే కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? అదే కదా, మేము ఫ్రీ ఇస్తున్నాం కదా. 60 members ఫ్రీ ఇచ్చాం, ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అండి. 40 ప్లేస్ బుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ రోజు మేము అయితే 10 members ఇంటర్నేషనల్ వెళ్తున్నాం. వీళ్ళందరూ కూడా 100 square yards తీసుకున్నారు. 100 square yards ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఇంటర్నేషనల్ ట్రిప్ ఇచ్చాము కొంతమందికి. 100 square yards తీసుకుంటే ఇంటర్నేషనల్ ట్రిప్ ఉంటుంది, లేదంటే బైక్ ఇచ్చాము, వాళ్ళ చాయిస్ అనమాట. లేదంటే కొంతమంది డిస్కౌంట్ తీసుకున్నారు. అండ్ సేమ్ టైం 200 square yards తీసుకుంటే హౌస్ ఇచ్చాము. హౌస్ వద్దనుకుంటే కార్ ఇచ్చాము, K10 ఆల్టో. అది కూడా వద్దనుకుంటే డిస్కౌంట్ కంటే. బాగుంది ఆఫర్లన్నీ కూడా, చాలా లాభదాయకంగా కూడా. ఏంటంటే డబ్బులు లేకపోయినా కొనుక్కునే అవకాశం కల్పించాము. నిజంగా ఒక మనిషికి బాగుపడాలి, వాళ్ళ పిల్లల ఫ్యూచర్ బాగుండాలి అనుకుంటే నార్మల్ చార్జెస్ పెట్టుకొని వృధా ఖర్చు ద్వారా ప్లాట్ కొనుక్కునే అవకాశం కల్పించిన ఏకైక కంపెనీ మాదే. 1 రూపీ ద్వారా ప్లాట్ ఇచ్చిన ఏకైక కంపెనీ మాదే. అండ్ ఫ్రీ పంపిణీ ఇచ్చింది మందే. అండ్ ఇదే కాకుండా పాన్ ఇండియా స్టార్ హోటల్స్లో స్పెషాలిటీ ఏంటంటే 15 lakhs ఎఫిలియేట్ ఫ్లాట్. 15 lakhs rupees ఏదైతే ఉందో ఓన్లీ 3 lakhsకే ఇస్తాను, ఓన్లీ 30 members. తర్వాత వచ్చేసి 20 lakhs అలా పెంచుతా ఉన్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కాంటాక్ట్ అవ్వండి. ఓన్లీ 100 members మాత్రమే. అది 12 lakhs rupees అంటే 3 lakhs మీరు పే చేసుకుంటే 12 lakhs rupees మీకు బ్యాంక్లోనే అవుతుంది, మేమే కడుతున్నాం. హౌ ఎలా కడుతున్నాం అంటే ఆ ఏదైతే ఫ్లాట్ ఉందో మేము యూటిలైజ్ చేసుకుంటాం అప్ టు 10 years. ఆ 10 years ఈఎంఐ మేమే కడతాం. అంటే మీరు 3 lakhsకే మీకు ఆల్మోస్ట్ 15 lakhs ఎసెట్ వస్తుంది. ఎఫిలియేట్ ఫ్లాట్, ఓపెన్ ప్లాట్ కాదు. ఇట్స్ కాల్డ్ పాన్ ఇండియా స్టార్స్ హోటల్స్. యాదాద్రి దగ్గర అది. సో మీరు ఇప్పుడు కొత్తగా ప్రైవేట్ జెట్ కో ఓనర్షిప్స్ కూడా ఇస్తున్నారని విన్నాం, ఏంటి? యాక్చువల్లీ మనకు టుమారో యాక్చువల్లీ హ్యావ్ ఇంటర్వ్యూ అండ్ షూట్ ఉంది. బట్ మేము ఈ రోజే సింగపూర్ వెళ్తాం కాబట్టి అది నెక్స్ట్ మంత్ పోస్ట్ చేస్తాం. మీ ద్వారా చేద్దాం అనుకున్నాము, మీకు తెలిసిందే. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. మన దాంట్లో ఎవరైతే ప్లాట్స్ కొనుక్కున్నారో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మన దగ్గర మన ప్రొడక్ట్ కొనుక్కున్న వాళ్ళకి కో ఓనర్షిప్ ఆపర్చునిటీ ఇస్తాను. ఒక 1000 units అంటే 100 crores టర్న్ అవుతా ఉంది. మీకు తెలిసిందే, ఈ రోజు ఆర్టికల్ కూడా నేను ఇచ్చాను ఒకటి. మనకు ఏదైతే హైదరాబాద్లో బేగంపేటలో ఉన్నాయి, డైలీ ఒక 6 to 8 ప్రైవేట్ జెట్స్ బుక్ అవుతాయి. ఢిల్లీ, బాంబే, చెన్నై, కోల్కతాలో లేదు, మనం హైదరాబాద్లో బాగా బుక్ అవుతుంది. 1,60,000 నుంచి 7 lakhs 8 lakhs పర్ ఫ్లయింగ్ అవుతుంది. మరి అలాంటి బిజినెస్ ఆపర్చునిటీ మనం ఎందుకు కొనొద్దు? కాబట్టి మనం ఏం చేస్తామంటే 101 కంపెనీస్, 10 celebrities, 1000 customers వీళ్ళందరూ కూడా కో ఓనర్షిప్ ఆపర్చునిటీ కల్పించాం. అసలు ఎలా వస్తున్నాయండి థాట్స్ అన్ని మీకు? మీరు అసలు పడుకోకుండా ఓన్లీ అంటే మనకు సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మాకు మంచి క్వశ్చన్ మేడం. మాకు ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు రిపీటెడ్గా కొంటారు. ఒక ప్లాట్ కొనుక్కునే కస్టమర్స్ ఈ రోజు మా ట్రిప్లో వస్తూ ఉన్నారు. మేడం వచ్చేసి గుండు నిర్మల గారు, ఆమె వచ్చేసి ఆన్లైన్లో పరిచయం ఒక ప్లాట్ బుక్ చేస్తారు. తర్వాత సైడ్కి వచ్చేసి ఇమీడియట్లీ 5 plots బుక్ చేశారు. అలాగే చాలా మంది ఉన్నారు సోకాల్ కస్టమర్స్. ఈ రోజు ట్రిప్లో వాళ్ళందరూ కూడా 10 members వస్తూ ఉన్నారు. వాళ్ళు నాకు పుషప్ బ్యాకప్ ఇవ్వడం వల్ల మనం ఎందుకు చిన్నగా ఆలోచించాలి, బిగ్ థింక్ అనే కాన్సెప్ట్లో మనం ఆలోచించి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఇప్పుడు అంతే కదా మేడం. ఇప్పుడు మీరున్నారు, సపోజ్
మీకు ఒక ప్రైవేట్ జెట్లో ఓనర్షిప్ వస్తుందంటే ఈజ్ హ్యాపీ కదా, వితౌట్ ఇన్వెస్ట్మెంట్. షేర్ హోల్డర్స్ అనమాట. 50% వీళ్ళందరికీ షేర్ ఇస్తున్నాను, 50% కేఆర్ గ్రూప్. ఇట్స్ మీ. అండ్ వెబ్సైట్లో ఉంటుంది 10 సెలబ్రిటీస్. భూమిక చోళ గారితో మనం లాస్ట్ ఫిబ్రవరిలో అవార్డ్ ఫంక్షన్ చేసాము. మొన్న ఏప్రిల్ 10th రోజున దుబాయ్లో చేసాము. సానియా మిర్జా స్పోర్ట్స్ ఉమెన్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఉమెన్ సానియా మిర్జాతో చేసాము. ఆ ఫోటోస్ అన్ని మీ దాంట్లో యాడ్ చేసాము. ఇప్పుడు మనం నెక్స్ట్ మంత్ గోవాలో చేస్తా ఉన్నాం భూమిక చోళ గారితో జూనియర్స్కి. అలా నేను రెగ్యులర్ చేస్తూనే వెళ్తూనే ఉంటాను మీ సపోర్ట్ ఉన్నంత వరకు. దట్స్ నైస్. సో ఒకసారి మీ కస్టమర్స్ అందరితో కూడా ఇంటర్నేషనల్ ట్రిప్ ఎవరైతే వేస్తున్నారో ఆ కస్టమర్స్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాను. బిఫోర్ దట్ అసలు ఎవరైనా ప్లాట్స్ బుక్ చేసుకోవాలని అనుకునేటప్పుడు ఏంటి ప్రాసెస్ ఎలా ఉంటుంది? మా కింద కాంటాక్ట్ నెంబర్స్ కాంటాక్ట్ అవ్వండి. మా టీం ఎవరైతున్నారో వాళ్ళందరూ మీకు సపోర్ట్ చేస్తారు. అండ్ వన్స్ ఏంటంటే ఇది రియల్ ఎస్టేట్ కంపెనీ కాదు, ఇట్స్ ఏ బిజినెస్, ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ కాన్సెప్ట్. ప్రతి ఒక్కరు కూడా రిచ్ అవ్వాలనే కాన్సెప్ట్. మనకు ఎన్నో రకాలుగా రిచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కానీ పేదవాడు రిచ్ అయ్యే అవకాశం లేదండి. పేదవాడిని అవుతున్నాడు. ఒకేక మార్గం రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో కూడా 5 రకాల కోణాలు ఉంటాయి. కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఉంటుంది, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ ఉంటుంది, అవుట్స్కర్ట్స్ ట్రెడిషనల్ రియల్ ఎస్టేట్ ఉంటుంది. అందులో పోతే మీరు ప్లాట్స్ కొనుక్కుంటే మీ ప్లాట్ అమ్ముకోవడమే కష్టం. అదే మా దాంట్లో మేము యాప్ ఇస్తా ఉన్నాము. మీరు OLXలో ఎలాగ ఉందో మా యాప్లో పెడితే మీ ప్లాట్స్ ఈజీగా అమ్ముకుపోతుంది. మేమే అమ్మిస్తాము. ఎమర్జెన్సీ ప్రాబ్లం ఉంటే కూడా మీరు ఒక 2 lakhs ఎమర్జెన్సీ తీసుకోవచ్చు. మీ డాక్యుమెంట్ పెట్టిన దగ్గర జీరో ఇంట్రెస్ట్. 101 కంపెనీస్ కూడా మేము జీరో ఇంట్రెస్ట్ ఇస్తా ఉన్నాం. మొన్న కూడా మీ సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చేసాము. 1 dayలో 1 millionకి వెళ్ళిపోయింది. అది ఓన్లీ 100 మెంబర్స్కి చెప్పాము. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఫోన్లు చేస్తా ఉన్నారు, రిసీవ్ కూడా చేసుకోలేకపోతాను. అంటే వాళ్ళ ఆశ వాళ్ళకు ఉంటుంది కదా. అఫ్ కోర్స్ మా మిస్టేక్ కూడా ఉంది. ఓన్లీ 100 మెంబర్స్ అది అయిపోయింది. సెకండ్ కూడా ఉంది. 1 lakh 10 cycles. ఫస్ట్ 1 lakh ఇస్తాం, తర్వాత 2 lakhs ఇస్తాం, తర్వాత 4 lakhs, 8 lakhs, 10 cycles అనమాట. ఈ 10 cycles 5 crores అవుతుంది. ఎవరికి ఇస్తామంటే 101 కంపెనీస్ టైఅప్ అవ్వాలి మాతో. మీ ప్రొడక్ట్ ఏదైతుందో మీ ప్రొడక్ట్ కొన్న వాళ్ళకి ఇస్తాం. సపోజ్ 10 lakhs ప్రొడక్ట్ ఉంది మీ దగ్గర. ఆ ప్రొడక్ట్ మీరు కొంటే ఇనిషియల్ పేమెంట్ పే చేస్తే రిమైనింగ్ పేమెంట్ మేము చేస్తాం. జీరో ఇంట్రెస్ట్. అట్లా 101 కంపెనీస్ సపోర్ట్ చేస్తూ ప్లస్ మనం 1000 మెంబర్స్ని ఒక ఫ్యామిలీ రెడీ చేసుకుని నాట్ ఓన్లీ 1 ప్రైవేట్ జెట్, చాలా ప్లానింగ్స్ ఉన్నాయి. ముందు మనం ఇంట్రెస్ట్ వాళ్ళు కలిస్తే టుగెదర్ విల్ ప్లాన్. డెఫినెట్లీ. సో నెక్స్ట్ టైం మీట్లో మరి ఇంకో కొత్త కాన్సెప్ట్ తో వచ్చేస్తారు రమేష్ గారు మన ముందుకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us.